అచ్చం ఆంగ్లేయుల్లాగా మాట్లాడతారు. అమెరికా, ఇంగ్లాండ్లోని బ్యాంక్ అధికారులు అంటూ నమ్మిస్తారు. మీరు అడిగిన రుణాలు ఇస్తున్నామంటారు. మాటల మాయలో దింపి డబ్బులు కాజేస్తారు. అలాంటి ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. Rick Williams calling you from cash same day. Your loan application for $2,000 got approved. In order to collect your loan amount, please get back to me on my callback number 775-345-3946. విన్నర్గా శామ్ విల్సన్స్ పేరుతో వాసిర్ ఆసిస్ అమెరికాలోని బ్యాంక్ అధికారుల ఎలా మాట్లాడాడు? అమెరికాకు చెందిన క్రిస్టి అనే మహిళతో వాసిర్ ఫోన్ సంభాషణ ఇది. $2,000 రుణం మీకు మంజూరు చేస్తున్నాము అంటూ ఆశ చూపాడు. రుణం ఇవ్వాలి అంటే $150 బ్యాంకుకు మొదట ఇన్స్టాల్మెంట్ చెల్లించాలని కండిషన్ పెట్టాడు. నిజమేననుకుని ఆమె $150 చెల్లించింది. క్షణాల్లోనే గుజరాత్కు చెందిన ఇషాన్ పాతక్ ఆ డబ్బును డ్రా చేసుకున్నారు. ఆ మొత్తాన్ని ముఠా సభ్యులంతా పంచుకున్నారు. ఇది తాజాగా జరుగుతున్న కాలింగ్ మోసం. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఫ్రాడ్ ఇది. ఇందులో అమెరికా, ఇంగ్లాండ్లోని పేదలు, మధ్యతరగతికి చెందిన వర్గాల జనాన్ని టార్గెట్ చేస్తున్నారు. రుణాల కోసం బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకునే వాళ్ళ వివరాల్ని హ్యాకర్లు సేకరిస్తున్నారు. ఆ వివరాల్ని విదేశాల నుంచి గుజరాత్లోని ఈశాన్ పాతక్ కు పంపిస్తున్నారు. ఈ పాతక్ ఆ వివరాల్ని హైదరాబాద్ కు పంపిస్తున్నాడు. ఇక్కడ ముఠా సభ్యులు బ్యాంక్ కాల్ సెంటర్ల పేరుతో కాల్ చేస్తున్నారు. విదేశాల్లోని రుణం అడిగే వాళ్లకు ఫోన్ చేస్తున్నారు. ఫారిన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ లో వారితో మాట్లాడుతున్నారు. రుణం మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆ రుణం ఇవ్వాలి అంటే ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాలని కండిషన్ పెడుతున్నారు. అలా బాధితులు చెల్లించే డబ్బును స్వాహా చేస్తున్నారు. అలాంటి 14 మంది కేటుగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ లోన్స్ అవసరం ఉన్న వాళ్ళకి, వాళ్ళు లోకల్ గా లోన్స్ ఎవరైతే అప్లై చేస్తారో బ్యాంక్స్ కి, ఆ లోన్స్ శాంక్షన్ కానిటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటాబేస్ అది హ్యాక్ చేసి అలాంటి నీడీ పీపుల్ని ఐడెంటిఫై చేసి వీరు ఈ కాల్ సెంటర్ ద్వారా వాళ్ళని లోన్స్ ఇప్పిస్తామని చెప్పేసి మోసానికి పాల్పడుతున్నటువంటి గ్యాంగ్ 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. రెయిన్ బజార్, టోలీ చౌక్, పంజాగుట్టలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు ఈ కేటుగాళ్లు. రెయిన్ బజార్ లో బైక్ పై వెళ్తున్న 2 వ్యక్తుల్ని తనిఖీ చేయడంతో ఈ మోసం బయటపడింది. వారి దగ్గరున్న ల్యాప్టాప్ ను చెక్ చేయగా గుట్టు రట్టయింది. ఇప్పటి వరకు వీడు ₹1,50,00,000 మోసం చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ $100, $200 డిపెండింగ్ అపాన్ ది అమౌంట్ దట్ ది లోన్ శాంక్షన్ అయిన దాన్ని బట్టి అది ముందు మీరు క్యాష్ కార్డ్ ద్వారా దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి దాన్ని క్యాష్ కార్డులో వేయాలి అని చెప్తారు. వాళ్ళ నంబరు, తర్వాత క్యాష్ కార్డ్ డీటెయిల్స్, పిన్ నంబరు తీసుకున్న తర్వాత దాన్ని వెంటనే మళ్ళీ వీళ్ళు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ మనీని యుఎస్ నుంచి ఇండియాకి మళ్ళీ హవాలా ద్వారా ఈ ఇషాన్ పాతక్ అనేవాడు ముందు తీసుకుంటాడు. అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాల్ సెంటర్స్కి పార్ట్ ఆఫ్ ది షేర్ అబౌట్ 40% ఆఫ్ ద మనీ వాళ్ళు కలెక్ట్ చేసిన దాంట్లో వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ ముఠాలో కీలక సూత్రధారులైన ఇషాన్ పాతక్, పూణేలోని రుఫేష్ బజాజ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామంటున్నారు పోలీసులు.